అందరికీ నమస్తే అండి. సో అంటే నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, మేము కేంద్రం డబ్బులు ఇస్తున్నా ఉపయోగించుకోవట్లేదు, పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చాము, రాజధానికి కూడా 15,000 కోట్లు ఇద్దామనుకున్నాము, కానీ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం మాఫియా, మద్యం సిండికేటు విపరీతంగా అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా నరేంద్ర మోదీ గారు కర్ర ఇరగకుండా పాము సావకుండా అలా వెళ్ళిపోయారనమాట. ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలంట. గోదావరి మాతకు ప్రణామాలు, ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలికావ్యం రాశారు, ఎక్కడి నుండే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం అంటూ ప్రారంభించి వైకాపా ప్రభుత్వం అవినీతిని జెట్ స్పీడ్లో పరిగెత్తించింది. అభివృద్ధి 0, అవినీతి 100%. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారు. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి. వైకాపా సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఈ రాష్ట్రం ప్రతిభావంతులైన యువతకు నిలవు. టెక్నాలజీలో ఏపీ యువత శక్తిని ప్రపంచం గుర్తించింది. దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాలి. కానీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అది ఇది అని చెప్తూ 3 రాజధానులు చేస్తామన్నారు, చెయ్యలేదు. కానీ 3 రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా గద్దెనెక్కిన తర్వాత మద్యం సిండికేట్గా మారింది. వైకాపా ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప ఆర్థిక నిర్వహణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైకాపా ఖాళీ చేసింది. పోలవరం కోసం కేంద్రం 15,000 కోట్లు నిధులిస్తే ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ప్రాజెక్టును కట్టలేదు, పనులు నిలిపివేసింది. రైతుల ఆశలపై వైకాపా ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాజధానికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవ్వాలనుకున్న ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయింది అని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీని విమర్శించారు. చూసారా? అందుకేనండి నరేంద్ర మోదీ గారు ఆ స్థాయిలో ఉన్నారు. పరిచయం పోకూడదు, ఏంటి ఆ డీలింగ్, ఆ ఇంటర్నల్ డీలింగ్ మిస్ అవ్వకూడదు, ఎక్కడా కూడా దెబ్బతినకూడదు. ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ గారిని ఏంటి సార్ మమ్మల్ని అలా విమర్శించారు అని అడుగుతారేమో, అలా కూడా అడగకుండా, అలా కూడా తప్పుకు దొరకకుండా, ఏమయ్యా నేను నిన్నేం అనలేదు కదా, మీ పార్టీని అన్న ఒక రాజకీయ నాయకుడిగా, నేను ఒక నాయకుడిగా అక్కడ ప్రచారానికి వచ్చాను, మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీ పార్టీని విమర్శించాను, నిన్ను పర్సనల్గా ఏమీ అనలేదు కదా, నిన్ను పర్సనల్గా అనాలంటే నా దగ్గర బోల్డ్ ఉంది కానీ నేనేం అనలేదు కదా అని ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇది కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అట్లా ఈరోజు నరేంద్ర మోదీ గారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు, పార్టీని విమర్శించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళలేదు. సో కర్ర ఇరగకుండా పాము సావకుండా తన సేఫ్ తను చూసుకున్నారు. భవిష్యత్తులో వైసీపీతో ఏమైనా అవసరాలు ఉంటాయేమో అనే ఆలోచనతో, భయంతో. ఇక పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ ఎక్కడా కూడా తగ్గకుండా, ఏమాత్రం తగ్గకుండా నరేంద్ర మోదీ గారు భజన చేశారు. ఎక్కడా తగ్గలేదు అసలు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్ర మోదీ. భారత సమాజానికి గుండె ధైర్యమే మోదీ. 10 ఏళ్ల పాలనలో శత్రువులు భారత వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీ అని ఇక పవన్ కళ్యాణ్ గారు ఆకాశానికి ఎత్తేశారు. ఇక లోకేష్ గారు కూడా ఏమీ తగ్గల. నరేంద్ర మోదీ విశ్వజిత్ అంటే విశ్వవిజేత, విశ్వాన్ని గెలిచినవాడు. ఇదే నటన వేరే దేశాల్లో నటిస్తే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు. మన భారతదేశంలో కాబట్టి చెల్లుబాటు అవుతుంది. కులాల మధ్య రెచ్చగొట్టడం, మతాల మధ్య రెచ్చగొట్టడం, ఆ రాజకీయాలు ఇక్కడ నటించడం, మోసం చేయడం, ఇక్కడ ప్రజలకు అది ఇష్టం. రాజకీయ నాయకుడు అంటే అవి పేటెంట్ హక్కులను ప్రజలు భావిస్తారు కాబట్టి ఓట్లు వేస్తారు. వేరే దేశంలో అయితే ఎల్లగొడతారనమాట. నరేంద్ర మోదీ విశ్వజిత్ అని నారా లోకేష్ అన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. దేశానికి మోదీ అవసరం ఎంతో ఉంది. దేశం దిశ మార్చింది నా మో అనే 4 అక్షరాలు, NAMO. వికసిత భారత్ మోదీ కళ, వికసిత ఏపీ బాబు పవన్ కళ. పొత్తు కోసం త్యాగం చేసి పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేశారు.
226 రోజుల పాటు 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను చూశాను. తెదేపా హయాంలో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాం అని చెప్పి లోకేష్ గారు ఇక తన ప్రచారాన్ని తను సాగించారు. ఇది రాజమండ్రి వరకు. ఆ తర్వాత అనకాపల్లి సభకు వెళ్ళారు. అనకాపల్లి సభలో చంద్రబాబు గారు పాల్గొన్నారు. రాజమండ్రి సభలో అయితే చంద్రబాబు గారు పాల్గొలేదన్నమాట. ఇది ఈరోజు నరేంద్ర మోదీ గారి మీటింగ్ సారాంశం. థ్యాంక్ యూ.